అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సమ్మర్ దగ్గరకు వచ్చేస్తుంది కదా, సో మేము పచ్చళ్ళ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ చేయబోయే పచ్చడి ఏంటంటే నిమ్మకాయ పచ్చడి. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇట్లాంటి గిన్నె తీసుకొని గిన్నెతోటి 4 కప్పులు ఇట్లా కప్పుతో 4 కప్పు తీసుకున్నాను. 4 కప్పులు అయినాయి మా నిమ్మకాయలు. 20 కాయలకి 4 కప్పులు వచ్చినాయండి. అట్లా 4 కప్పులు కొలుసుకోవాలి ముందుగా. కప్స్ నిమ్మకాయ ముక్కలు వచ్చినాయి కదండి, దానికి సరిపడా 4 కప్స్కి 1 కప్పు ఉప్పు వేసుకోండి. 4 కప్స్కి 1 కప్పు 1 కప్పు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి మొత్తం కొంచెం కొంచెంగా అంతా నిమ్మకాయకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. Something deep within, something new lets me emerge from my cocoon. I only have what's right in front. 2 స్పూన్స్ పసుపు వేసుకోండి. ఇది మంచిగా పట్టేదాకా కలపండి. ఉప్పు పసుపు 2 నిమ్మకాయ పట్టేదాకా కలపండి. Compromise, compromise, compromise. Improvise, improvise, improvise. ఉప్పు పసుపు నిమ్మకాయల్లో శుభ్రంగా వేసుకుని అన్నీ బాగా కలిసేదాకా కలపండి. కలిపిన తర్వాత 7-8 నిమ్మకాయలు తీసుకుని మధ్యలో కట్ చేసుకుని అడ్డంగా నిమ్మరసం పిండుకోండి. పసుపు నిమ్మకాయలు ఇలా కలిపిన ముక్కల్ని కొంచెం కొంచెంగా జాడీలో పెట్టుకోండి. మీ దగ్గర జాడీ లేకపోయినా గాజు సీసాలు అయినా పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలు అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా ముక్కలన్నీ మొత్తం దీంట్లో వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని నిమ్మకాయ రసం పిండుకున్నాం కదా, ఆ రసం మొత్తం జాడీలో పోసుకోండి. అలా కలిపిన ముక్కల్ని 3 రోజులు కానీ 4 రోజులు కానీ జాడీ మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. త్రీ డేస్ అయింది. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడిని మనం ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి కొంచెం మొత్తం ఉప్పు అది కలిసే వరకు 2 సార్లు పైనుంచి కింద నుంచి పైకి తిప్పండి. మళ్ళీ మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. మళ్ళీ 5 రోజుల తర్వాత దీనిలో ఉప్పు కారం అవన్నీ వేసి కలుపుకుందాం. I need an
intervention, divine intervention, you know. రెండు చెంచాలు మెంతులు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ఆవాలు వేసి కొంచెం వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు తీసి మనం మిక్సీ జార్లో పెట్టుకుందాం. ఇది కొంచెం వేడి చల్లారే వరకు నూనె వేడి చేసుకుందాం. పక్కన పెట్టి ఇది ఆవాలు మెంతులు జీలకర్ర వేడి చల్లారే వరకు పక్కన పెడదాం మిక్సీ జార్లో వేసి. నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన నూనె తీసుకోండి. నేను 4 కప్పుల నిమ్మకాయ ముక్కలకి 1 కప్పు ఆయిల్ వేస్తున్నాను. అలా 1 కప్పు ఆయిల్ వేసి మనం వేడి చేసుకోవాలండి. ఆయిల్ని వేయించి పక్కకు పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు మిక్సీ చేస్తాం, పౌడర్ చేద్దాం. ఇంగువ తీసుకుని ఒక చిటికెడు ఇంగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 5 రోజులు ముక్కలు కటింగ్ చేసి ఉప్పు వేసి ఊరబెట్టానండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఈరోజు పచ్చడి కలుపుతున్నాను చూడండి. నిమ్మకాయ పచ్చడి. ఫైవ్ డేస్ తర్వాత ఇలా వచ్చినాయండి నిమ్మకాయ ముక్కలు. జిగురుగా ఇట్లా ముక్కలు చూసారా మెత్తగా ఇట్లా నాని ఇట్లా తయారైంది. ఇట్లా తయారైన తర్వాత మనం సరిపడా దానికి ఉప్పు కారం అన్నీ ఇప్పుడు కలుపుకోవాలి చూసుకొని. కొంచెం వేడి చల్లారే లోపల ఈ ఎల్లిపాయలు ఆయిల్ వేసుకుందాం కొద్దిసేపు. లోపల చల్లారుతుంది కానీ వేడి చల్లారాక నూనె దాంట్లో కలుపుదాం. మెంతులు ఆవాలు జీలకర్ర వేయించి పౌడర్ చేసిన తర్వాత దీనిలో వేసుకోండి. ముందుగా నాలుగు కప్పులకి నేను కప్పుకి తలగట్టుగా కారం తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే తలగట్టు కప్పు తీసుకున్నాను. 4 కప్పులకి 1 కప్పు తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ముందు మొత్తం మిక్స్ అయ్యేదాకా. వేడి చల్లారిందండి. ఇప్పుడు ఆయిల్ను ఎల్లుల్లిపాయలు నానబెట్టాం కదా నూనెలో, అవి వేసుకుని కలుపుకుందాం పచ్చట్లో. I need an intervention, divine intervention, you know. Only in my crucial moments do they pay attention carefully. పచ్చడి మొత్తం రెడీ అయింది. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుందాం. మొత్తం కలిపేసాను, ఆయిల్ వేసి కలిపేసాను. ఇప్పుడు కొద్దిగా తాలింపు వేస్తానండి. కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 4 ఎండుమిరపకాయలు కట్ చేసి వేయండి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. తాలింపు వేగిందండి. స్టవ్ కట్టేసాను. కొంచెం వేడి నూనె చల్లారిన తర్వాత పచ్చట్లో కలుపుదాం. మళ్ళీ వేడి చల్లారిందండి తాలింపు. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం.
పచ్చడి మొత్తం శుభ్రంగా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో సరిపడా ఉందో లేదో చూసుకోండి. ఉప్పు కరెక్ట్గా తక్కువ అయిందనుకో పచ్చడి బోన్ వచ్చేస్తుంది, నిల్వ ఉండదు. దానికి సరిపడా ఉప్పు మట్టికి కరెక్ట్గా వేసుకోండి. మాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నేను వేసిన ఉప్పు. ఫస్ట్ మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన పట్టలేదు, అవసరం రాలేదు. ఇలా కలిపిన తర్వాత వేడి బాగా చల్లారాక ఒక డబ్బాలో పెట్టుకుని 3 days తర్వాత మనం కొంచెం తీసుకొని తినొచ్చు. ఇంకా కొంచెం 3 రోజులు పక్కన పెట్టుకుంటుంది ఇట్లా పచ్చడి మొత్తం కలిపిన తర్వాత. There is nowhere else to go, so I'll be coming home to you. ఇట్లా ఉంటే ఇప్పుడు మీకు 6 నెలల దాకా పచ్చడి ఖరాబ్ అవ్వకుండా నిల్వ ఉంటుందండి. ఇలా జాగ్రత్తగా తడి తగలకుండా జాగ్రత్తగా పక్కకు పెట్టుకోండి. 6 months దాకా మీకు పచ్చడి ఏం పాడవదు కొంచెం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండి. ఇది పచ్చళ్ళ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్, నిమ్మకాయ పచ్చడి. ఇంకా మరిన్ని పచ్చళ్ళతో మీ ముందుకు వచ్చేస్తామండి. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే రమ గారి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి.